తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పటికే దర్యాప్తులో కీలక విషయాల్ని రాబట్టిన ఉన్నత అధికారులు మరింత వేగం పెంచారు. నిన్న టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకృష్ణన్ రావుని అరెస్ట్ చేసిన పోలీసులు కొంపల్లి మెజిస్ట్రేట్ ముందు రాధాకిషన్ ని హాజరుపరిచారు. మరోవైపు ఇన్స్పెక్టర్ గట్టు మల్లు విచారణ ముగిసింది. నిన్నటి నుంచి గట్టు మల్లు అధికారులు విచారించారు. రాధాకిషన్ ఆదేశాలతో పనిచేశానని గట్టు మల్లు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పోలీస్ కస్టడీలోకి అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు ఇద్దరికి 5 రోజుల కస్టడీకి అనుమతించిన నాంపల్లి కోర్టు వైద్య పరీక్షల అనంతరం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పటికే దర్యాప్తులో కీలక విషయాల్ని రాబట్టిన ఉన్నత అధికారులు మరింత వేగం పెంచారు. నిన్న టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకృష్ణన్ రావుని అరెస్ట్ చేసిన పోలీసులు కొంపల్లి మెజిస్ట్రేట్ ముందు రాధాకృష్ణన్ రావుని హాజరుపరిచారు. మరోవైపు ఇన్స్పెక్టర్ గట్టు మల్లు విచారణ ముగిసింది. నిన్నటి నుంచి గట్టు మల్లు అధికారులను విచారించారు. రాధాకిషన్ ఆదేశాలతో పనిచేశానని గట్టు మల్లు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.